ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని 61వ నామం నుండి 70 వరకు ఉన్న నామాల వివరణ. ముందుగా 61వ నామం. ఓం శ్రీ దుష్టభీతి మహాభీతి భంజనాయే నమో నమః. అంటే అమ్మవారి కారుణ్య ఫలాన్ని గురించి చెప్తున్న నామము ఇది. దుష్టుల వల్ల కలిగే భీతి, మహాభీతి అంటే రోగాది భయాలు నశింపచేసేటటువంటి తల్లి. భీతి అనగా భయం. దుష్టుల వల్ల కలిగే భీతి దుష్టభీతి. ప్రారబ్ధాల వల్ల కలిగే రోగము, ఉపద్రవాలను మహాభీతి అని చెప్పబడతాయి. ఈ రకాల భీతులను పోగొట్టే తల్లి జగన్మాత, సర్వలోకాలకు దిక్కైనటువంటి ఓ తల్లి, నీకన్నా ఇతర దేవతా సమూహం తన చేతులతో అభయ వరద ముద్రలను దాల్చి ఉన్నారు. అయితే నీ ఒక్కదానివే వరద అభయ ముద్రల అభినయాన్ని ప్రకటించడం లేదు. భయాల నుండి కాపాడుటకు, కోరిన దానికన్నా ఎక్కువగా ఫలాలను ఇచ్చుటకు నీ పాదాలే సమర్థత కలిగినవి కదా. కేవలము చరణ ధ్యానంతోనే వరదానము, అభయదానము అనే రెండింటినీ లభింపచేస్తుంది అని భావం. 4 చేతుల్లో పాశాంకుశాలు, చెరుకు విల్లు, పూల బాణాలు ధరించిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి రూపాన్ని స్ఫురింపచేస్తుందన్నమాట. ఇది ఆ అర్థం వస్తుంది. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. భయాలను పోగొట్టుటలో అమ్మవారే సమర్థురాలు. ఈ భావాన్ని భావన చేసి ఈ నామాన్ని జపించినట్లయితే భక్తులకు ఏ భయము ఉండదు. అభయమే అమ్మవారి స్వరూపము, స్వభావము, ప్రభావము. తర్వాతి నామం ఓం శ్రీ సమస్త దేవధనుజ ప్రేరికాయే నమో నమః. అంటే దేవతలను, ధనుజులను ప్రేరేపిస్తున్నది ఆ తల్లే. సర్వజీవులను శాసించుతూ వారి కర్మలకు అనుగుణంగా ప్రేరణ కలిగిస్తూ ఫలాలను ఇస్తున్న తల్లి. ఒకానొక ప్రారబ్ధ కర్మ వల్ల దుఃఖము అనుభవించవలసి వస్తుంది. అప్పుడు దుఃఖం కలిగించడానికి ఎవరికో ప్రేరణ ఉంటుంది. ప్రేరేపించిన వాడికి దోషం తప్పకుండా ఉంటుంది. దుర్మార్గపు పనులు చేయడము వాడి స్వభావం. ఆ స్వభావం ఉన్నవాడు మన వైపు రావడము మన యొక్క ప్రారబ్ధ ప్రభావం. దుష్ట స్వభావం ఉన్నవాడిని, మంచి స్వభావం కలిగిన వాడిని ఇద్దరినీ ప్రేరేపిస్తుంది కూడా అమ్మవారే. దేవధనుజులు అంటే దైవీ గుణాలు. సాత్విక గుణములు కలిగి ఉంటే దేవజాతి, అసురీ గుణములు, స్వార్థ గుణములు, పీడించే స్వభావము కలిగి ఉంటే ధనుజ జాతి. తన శరీరాన్ని సుఖపెట్టడమే ధర్మంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా రాక్షసుల క్రిందికే లెక్క. ధర్మబద్ధంగా జీవించే వారందరూ దేవతలే. అయితే వారికి ఆ ప్రేరణ, వీరికి ఈ ప్రేరణ కలుగుతోంది. అంటే వారి కర్మలకు అనుగుణంగా వారి స్వభావాలను ప్రేరేపించే చైతన్య స్వరూపిణి. సమస్త జీవుల హృదయాల్లో ఉండే తల్లి వారి వారి కర్మలకు అనుగుణంగా ప్రేరేపిస్తుంది. ఎవరు శరణాగతులై ఉపాసిస్తారో వారిలో ఉన్న ధనుజత్వాన్ని పోగొట్టి దివ్యత్వాన్ని ప్రజ్వలింపచేసి అనుగ్రహించి మోక్షాన్నిస్తున్నటువంటి తల్లి. ఇదే దేవతలు ప్రార్థిస్తే అవతరించి రాక్షస సంహారం చేయడంలో ఉన్న ఆంతర్యం. ఈ నామాన్ని జపం చేయడం వలన మనలను బాధించే వాడి బుద్ధులను తీసేసి మన వైపు అది ప్రసరించకుండా కాపాడుతుంది ఆ జగన్మాత. తర్వాతి నామాలు ఓం శ్రీ సమస్త హృదయాంభోజ నిలయాయే నమో నమః. ఓం శ్రీ అనాహత మహాపద్మ మందిరాయే నమో నమః. అందరి యొక్క హృదయ పద్మంలో ఉన్న తల్లి. అనాహత మహాపద్మం అంటే హృదయస్థానంలో ఉన్నటువంటి తల్లి. హృదయ పద్మమే మందిరంగా కలిగినటువంటి తల్లి. అనాహతంలో 12 దళాల పద్మంగా భావన చేయాలి. ఇది దహరా విద్య, దహరోపాసన, హృదయ విద్య అని ఉపనిషత్తులో చెప్పబడుతోంది. నాభికి 10 అంగుళాల పైన ఉన్నది హృదయ పద్మం. అది పద్మకోశం వల్లే మన హృదయము. అది తదంతర్గతంగా చితజ్యోతి రూపంతో అక్కడ అమ్మవారున్నారు అని అమ్మవారి రూపాన్ని కానీ జ్యోతిస్తత్వాన్ని కానీ హృదయ పద్మంలో ధ్యానించాలి. అక్కడి దాకా యోగి చేరుకోగలిగితే అతడు అద్భుతమైన సాధకుడే.
తర్వాతి నామం వచ్చేసి ఓం శ్రీ సహస్రార సరోజాత వాసితాయే నమో నమః. సహస్రార సరోజం అంటే సహస్రార పద్మంలో ఉన్న తల్లి జగన్మాతే. ఎవరు హృదయ పద్మంలో ధ్యానించగలరో వారు క్రమంగా సహస్రారానికి చేరతారన్నమాట. అక్కడున్న అమ్మవారిని తెలుసుకుంటారు. సహస్రారానికి చేరడం అంటే నిర్మల జ్ఞాన రూపంగా గుర్తించడం అని. హృదయము ఉపాసనా స్థానము, సహస్రారము జ్ఞానస్థానం. తర్వాతి నామము ఓం శ్రీ పునరావృత్తి రహిత పురస్థాయే నమో నమః. మోక్షస్వరూపంగా ఉన్న తల్లి. అమ్మవారు ఎలాంటి చోట ఉన్నారంటే అక్కడికి చేరిన వాళ్ళు మరి ఇంకా వెనికిరారు. అంటే జనన మరణాలు ఇంకా ఉండవు. అదే మోక్షం అంటే. ఆ మోక్ష భూమికలో ఉండే పరబ్రహ్మ తత్వమే అమ్మవారు. భక్తిపరంగా ఉపాసనాపరంగా చూస్తే అమ్మవారి మణిద్వీపము బ్రహ్మాండములన్నింటికీ ఆ పక్కన ఆవల ఉన్నది. అది దేశకాలాలకు అతీతం. దేశకాలాలలో ఉంటేనే జనన మరణాలు ఉంటాయి. అందుకే ఆ పురము పేరే పునరావృత్తి రహిత పురం. అమ్మవారిని సగుణ బ్రహ్మంగా ఉపాసించేవారు క్రమక్రమంగా ఉపాసనలో పరిపక్వ స్థితిని చేరుకొని అనన్య పరాభక్తులైతే వారు ఆ దివ్య లోకానికి చేరతారన్నమాట. వారు మళ్ళీ తిరిగి జనన మరణ పరంపరలలో పడరు కూడా. ఉపనిషత్ పరంగా చూస్తే ఆ బ్రహ్మంతో ఐక్యమైన వారు తిరిగి మళ్ళీ జన్మించరు. కాబట్టి ఆ ఐక్యమైన పరబ్రహ్మ స్థితియే పునరావృత్తి రహిత పురస్థాయే నమో నమః. బ్రహ్మముతో ఐక్యమైన స్థితియే బ్రాహ్మీ స్థితి అని అర్థం. తర్వాతి నామం ఓం శ్రీ వాణి గాయత్రి సావిత్రి సన్నుతాయే నమో నమః. వాణి గాయత్రి సావిత్రుల చేత సన్నుతింపబడుతున్నటువంటి తల్లి. ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాలాల్లో గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపాలతో సేవించబడుతున్నటువంటి తల్లి. వేదస్వరూపిణి. ఆవిడే గాయత్రీదేవి. గాయత్రీదేవి 3 సంధ్యల్లో ఉపాసించబడుతున్నది. సంధ్యలలో ఉపాసింపబడే అమ్మవారి విద్య గాయత్రి విద్య. త్రిసంధ్యలలో గాయత్రికి 3 పేర్లున్నాయి. ప్రాతకాలంలో గాయత్రి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, సాయంకాలంలో సరస్వతి. ఈ విధంగా ప్రాతకాల, మధ్యాహ్న, సాయంకాలంలో గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపాలతో సేవించబడుతున్న తల్లి అని అర్థం. తర్వాతి నామం ఓం శ్రీ రమా భూమి సుతారాధ్య పదాబ్జాయే నమో నమః. లక్ష్మీ స్వరూపిణి అయిన సీతాదేవిచే ఆరాధింపబడుతున్న పాదపద్మములు కలిగినటువంటి తల్లి. దివ్యమూర్తులైన లక్ష్మీదేవి మొదలగు వారు అందరూ అమ్మవారికి అభిన్నులే. అయినప్పటికీ లక్ష్మ్యాది రూపములు కూడా తమకు మూలమైనటువంటి ఆ పరాశక్తిని ఉపాసిస్తున్నాయి. నిరంతర అనుసంధానమే ఆరాధన. తర్వాతి నామం ఓం శ్రీ లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయే నమో నమః. లోపాముద్ర చేత ఆరాధింపబడుతున్న శ్రీమంతమైన పాదపద్మములు కలిగినటువంటి తల్లి జగన్మాత. అమ్మవారు కావాలి అని ఆవిడ సాధన చేస్తూ ఉంటే, ఎవరు లోపాముద్ర చేస్తూ ఉంటే అమ్మవారు తనంత తాను సాక్షాత్కరించి తన మంత్రాన్ని తానే లోపాముద్రకు ఉపదేశించారు. ముద్రాదులు లేకుండానే అమ్మవారి అనుగ్రహం పొందింది కాబట్టి లోపాముద్ర అనే పేరు వచ్చింది. లోపాముద్ర విద్య మంత్రశాస్త్రంలో హాది విద్యగా చెప్పబడుతోంది. ఈ హాది విద్యను విష్ణువు ఉపాసన చేశాడు. తర్వాతి నామం ఓం శ్రీ సహస్రరతి సౌందర్య శరీరాయే నమో నమః. అనంతమైన రతీదేవుల సౌందర్యం రాసి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్న తల్లి ఆ పరమేశ్వరి. రతి అంటే ఆసక్తి. ఎక్కడ మనకి ఆనందం కలుగుతుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తితో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా ప్రతి వారికి లెక్కలేనన్ని ఆసక్తులు ఉంటాయి. ఈ లోక సుఖాలు సహస్రాలున్నాయి. ఇన్ని లోక సుఖాల కంటే గొప్ప సుఖము పరబ్రహ్మ ప్రాప్తియే. స్వాత్మానందల విభూత బ్రహ్మ ధ్యానంద సంతతి అంటే బ్రహ్మలోకం మొదలుకొని భూలోకం వరకు ఈ నడుమ ఉన్న చతుర్దశ భువనాల యొక్క ఆనందాలన్నీ కూడా అఖండమైన మోక్షానందం ముందు అల్పములే అంటున్నారు. ఆ మోక్షానందము అనంతలోకం యొక్క ఆనంద ఆసక్తుల కంటే గొప్పది. కాబట్టి
అనంత లోకముల యందు లభించే ఆనందం కంటే గొప్పదైన బ్రహ్మానందమే మూర్తీభవించిన ఆనంద విగ్రహం. కాబట్టే సహస్రరతి సౌందర్య శరీరాయే నమో నమః అని చెప్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.